హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ముఖ్యంగా రైతులకు సంబంధించి పీఎం కిసాన్ 22వ విడత నిధుల విడుదలకు సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే పీఎం కిసాన్ 22వ విడత నిధులు ఎప్పుడు జమ అవుతాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పీఎం కిసాన్ సాయం జమ చేసేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు 21 విడతల డబ్బులు విడుదల చేయగా 22వ విడత కోసం దేశంలోనే లబ్ధిదారులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. 2000 ఎప్పుడెప్పుడు అకౌంట్లోకి వస్తాయా అని నిరీక్షిస్తున్నారు. ఎట్టకేలకు రైతుల ఎదురుచూపులకు చెక్ పడింది. ఈ నెల చివరిలోనే పీఎం కిసాన్ నగదు అందించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇక డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ద్వారా చెల్లింపులు చేయనుండగా ఇందుకు రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని కేంద్రం ఆదేశించింది. ఈకేవైసీ పెండింగుల్లో ఉంటే పీఎం కిసాన్ నగదు జమ కావని స్పష్టం చేసింది. దీంతో రైతులందరూ కూడా దీనిని అప్డేట్ చేయించుకోవాలని సూచించింది. ఇక ఫిబ్రవరి చివరి వారంలో వచ్చే ఛాన్స్ అని చెప్తున్నారు. ఇక గత వాయిదాల ట్రెండ్ను పరిశీలిస్తే పీఎం కిసాన్ నగదును ఫిబ్రవరి చివరి వారంలో తప్పనిసరిగా జమ చేయనున్నారని తెలుస్తుంది. 19వ విడత సొమ్మును ఫిబ్రవరి 24న విడుదల అవ్వగా 16వ విడత నగదును 2024 ఫిబ్రవరి 28న జమ చేశారు. ఇక 2023లో 13వ విడత పీఎం కిసాన్ ఫిబ్రవరి 27వ తారీఖున విడుదల చేశారు. గత సంవత్సరాలలో విడుదల చేసిన తేదీలను చూసుకుంటే 22వ విడత తప్పనిసరిగా ఈ నెలాఖరులో జమ కానుందని తెలుస్తుంది. ఇక డీపీటీ ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో వీటిని విడుదల చేయనున్నారు.